హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీకు ఈరోజు స్వీట్ చూపిస్తాను. రంజాన్ స్పెషల్, మన హైదరాబాద్ స్పెషల్ షీర్ కుర్మా. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నేను ఉగాది కదా చెప్పలేకపోయాను, టైం లేదు. ఉగాది శుభాకాంక్షలు కూడా. ఫస్ట్ అయితే నేను ఇది ఒక 150 గ్రామ్స్ షీర్ తీసుకున్నాను, సేమియా. అండ్ దీనికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం బాదం పప్పు నానబెట్టుకొని ఇలా పీల్ చేసేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అండ్ ఖర్జూరము, ఇందులో కూడా సీడ్ తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. క్యాష్యూస్, కిస్మిస్, అండ్ ఇవి సారపప్పు అంటారు కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. అండ్ గీ, ఫ్రెష్ గీ. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మేడ్. మనకి రంజాన్ వస్తే ఇవన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. దీనికోసం ఫస్ట్ ఇవన్నీ మనము గీలో రోస్ట్ చేసుకోవాలి. ఏదైతే ఈ షీర్ ఇవి మాడకుండా సిమ్లో పెట్టుకొని గీలో బాగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను దానికి 2 లీటర్స్ పాలు తీసుకున్నాను. ఇది స్టవ్ మీద పెట్టాను ఆల్రెడీ. సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. చూడండి, నేను ఫస్ట్ బాదం వేసుకున్నాను. యాక్చువల్గా ఇవి ఇక్కడ మన హైదరాబాద్ ముస్లిమ్స్ అయితే వీటిని 1 డే ముందే నానబెట్టేస్తారు. నానబెట్టేసి వీళ్ళు పచ్చివే వేస్తారు, గీలో రోస్ట్ చేయరు. ఇది నేను నేర్చుకున్నది. సో మనం గీలో రోస్ట్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అది వాళ్ళు చేసేది కొంచెం పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంటుంది, బాగా స్మెల్. మేబీ లైక్ చేసే వాళ్ళు అలా లైక్ చేయొచ్చు, నాకు అలా ఇష్టం ఉండదు. అవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక మనం మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ షీర్ కుర్మాకి మెయిన్ ఈ మిల్క్, డ్రై ఫ్రూట్సే. మనం ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇంకా కావాలంటే పిస్తా వేసుకోవచ్చు, అంజీర్ వేసుకోవచ్చు. మామూలుగా మనము ఈ పాలతో చేస్తున్నాం కదా, వీళ్ళైతే ఇది టెట్రా మిల్క్స్ ఉంటాయి కదా, వాటితో చేస్తారు. పచ్చి పాలే పోసేస్తారనమాట. సో ఇవి వేగాక నేను చూపిస్తాను. అండ్ మనం కొంచెం ఇలాచీ కూడా పడుతుంది లాస్ట్లో. మామూలుగా ఇక్కడ వాళ్ళైతే ఓన్లీ మిల్క్ మేడ్ తోటే చేసేస్తారు స్వీట్ని. ఇది కొంచెం వేసుకోండి, ఇది వేసుకుంటే మనకు రిచ్నెస్ అనేది వస్తుంది స్వీట్లో. దాంతోపాటు ఒక 4-5 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కోవా కూడా వేస్తారనమాట. చూడండి, ఇది అయిపోయింది. ఈ బ్రౌన్ వస్తే చాలు మనకి, ఇంకెక్కువ వేపుకోకూడదు. నెక్స్ట్ అదే అండి, మనం ఇదే గీలో ఈ సేమియాని కూడా వేయించుకోవాలి. షీర్ అంటారు కదా, కొంచెం బ్రౌన్ సాఫ్ట్ అవుతుంది, బాగుంటుంది టేస్ట్. మీన్వైల్ నేను పాలు కూడా వేడి చేసుకుంటున్నాను. మామూలుగా పచ్చి పాలు కూడా పోసుకొని చేసుకోవచ్చు, నేను ఫాస్ట్గా అవుతుందని చేసుకుంటాను. ఈజీగా క్విక్గా అయిపోయే స్వీట్ అనమాట ఈ రంజాన్కి. నేను యాక్చువల్గా రాహుల్ కోసం నేర్చుకున్నాను. ఇది మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మనం ఇది షీర్ని వేయించుకుంటే ఇలా అవుతుందండి క్రిస్పీగా. అదే ప్యాన్లో మనం పాలు పోసేసుకోవాలి. నేను కొంచెం 1.5 లీటర్ వరకు పోసాను, చూసుకొని మళ్ళీ పోసుకుంటాను. ఇప్పుడు ఇది కొంచెం బాయిలింగ్ పాయింట్ వచ్చాక మనం షుగర్, మిల్క్ మేడ్, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లాస్ట్లో గీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ గీ అవుతే చాలా స్వీట్, చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, మిల్క్ ఇలా బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు మనం ఇలాచీ పౌడర్, కొంచెం ఒక 4-5 అంతే. యాక్చువల్గా కుంకుమ పువ్వు కూడా వేయాలి, బట్ నా దగ్గర లేదు అన్నమాట. చూడండి, షుగర్ నేను ఇంత వేస్తున్నాను, ఒక 5 to 6 స్పూన్స్ అనుకోండి. అండ్ మిల్క్ మేడ్, ఇప్పుడు అందరూ దీన్నే యూస్ చేస్తున్నారు స్వీట్స్కి. ఇది హాఫ్ డబ్బా వేసుకున్నానండి.
బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం బాయిల్ అయ్యాక మనం స్వీట్ చూసుకొని మిగతాది కూడా వేసుకుందాము. షుగర్ నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు, జస్ట్ ఒక 5 to 6 స్పూన్స్ అంతే. తక్కువ అనిపించింది, సో నేను మొత్తం వేసేసాను. ఫ్రెష్గా ఉంటే మనకి అది కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మా మదర్ వచ్చారు కదా, మా ఇంట్లో స్పెషల్ రంజాన్ స్పెషల్. మేము అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాము. రాహుల్ గారిని చూపిస్తాను మీకు. సే హాయ్, ఈద్ ముబారక్. హాయ్ అన్న. హాయ్ అన్న. ఈద్ ముబారక్ అన్న. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పెరుగు పచ్చడి, వైట్ రైస్ అండ్ సాంబార్. సో విజయ్ అన్న వచ్చాడు మా ఇంటికి లంచ్కి. ఎవరు ఎలా ఉంది? వాళ్ళ అత్తగారు చేశారు కదా, బాగుంటాయి. మటన్ బాగుందా? డాడీని చూపించి నేను చూపించలేదని బాధపడిపోతున్నాడు. సే హాయ్. హాయ్ గైస్, ఈద్ ముబారక్ చెప్పు. హ్యాపీ రంజాన్ చెప్పు. అందరు లంచ్ అయిందా చెప్పు. నువ్వేం చేస్తున్నా? ఈ అబ్బాయి ఐస్ క్రీమ్ తింటున్నాడండి. స్కూల్ డుమ్మా కొట్టి రంజాన్ స్పెషల్ ఐస్ క్రీమ్ తింటున్నాడండి ఈ అబ్బాయి, బ్యాడ్ బాయ్. అది కూడా మెల్ట్ అయిన ఐస్ క్రీమ్ తింటున్నాడండి, చూడండి. ఓకే, సే బాయ్. బాయ్ గైస్, టేక్ కేర్. మనం మిల్క్ మేడ్ షుగర్ వేసుకున్నాక ఇలా బాయిలింగ్ పాయింట్ వచ్చాక ఇప్పుడు ఏవైతే గీలో రోస్ట్ చేసుకున్నామో ఇవన్నీ వేసేసేయాలి. వేసేసాక ఓన్లీ 5 minutes మనం బాయిల్ చేసుకోవాలి, ఎక్కువ చేసుకోకూడదు. గీ కూడా వేసుకోవాలి. నేను వేసాక మీకు చూపిస్తాను. చూడండి, నేను వేసేసాను. గీ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, ఆల్రెడీ వేసాను కాబట్టి. మనకు పాలు ఆల్రెడీ వేడిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు పెట్టుకోకూడదు. ఆ షీర్ ఏదైతే ఉంటుందో అది క్రిస్పీగానే ఉండాలి. ఎక్కువసేపు పెట్టుకున్నామంటే ముద్ద అయిపోతుంది. సో ఇంతే. జస్ట్ ఒక ఇలా బబుల్గా వచ్చినప్పుడు ఇంకా ఆపేసుకోవడం అంతే. మనం ఇలా చల్లగా అవుతే ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది.